Now I came to my friend's house, which is Parmita. అంటే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చినాను. నేమ్ పర్మిత. నౌ షీ ఈస్ గోనా ఇంట్రడ్యూస్ హర్ లబుబు టాయ్. తెలుగులో చెప్పు. ఇప్పుడు నా ఫ్రెండ్ తన ఒక బొమ్మని ఇంట్రడ్యూస్ చేస్తుంది, అది కూడా లబుబు. ఓకే, లెట్స్ బిగిన్. హాయ్ ఫ్రెండ్స్, ఇది నా లబూబు. ఈ లబూబు ఈ లిమిటెడ్ ఎడిషన్ లబూబు. ఇది రియల్ది. చూడు, 9 పళ్ళు ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9. So for English speakers, this is my labubu, and then it has 9 teeth. It is true. And then I have proof. 1 2 3 4 5 6 7 8 9. And then this is the proof that this is a real labubu. Even it has Pop Mart logo on it. Look, the monsters and Pop Mart logo. So this is my labubu. For Telugu speakers, ఇది నా లబూబు. ఇది చాలా రియల్ లబూబు. చూడు, నాకు ప్రూఫ్ బి ఉంది. చూడు, ఇది ద మాన్స్టర్స్ లోగో, పాప్ మార్ట్ లోగో రెండూ ఉన్నాయి. అందుకే ఇది రియల్ లబూబు అని అనొచ్చు. ఇంకా తీర్థ ఈ లబూబు గురించి చెప్తుంది ఇప్పుడు. ఓకే, లబూబు ఇంగ్లీష్ పీపుల్కి ఏంటంటే, లబూబు హ్యాస్ 9 teeth. మీరు విజిబుల్గా చూడొచ్చు. 1 2 3 4 5 6 7 8 9. అవును, ఈ లబూబుకి 9 పళ్ళు ఉంటాయని చెప్తూ ఉంది ఆ పిల్ల. ఇప్పుడు నా మొహం చూపిస్తా. నా మొహం మళ్ళా తీర్థ ఇక్కడ ఉంది. ఇంకా ఒక చూపిస్తా నేను. కొన్ని మంచి కోట్స్ చూపిస్తా మీకు ఈరోజు. తీర్థ చెప్తుంది. తీర్థ, మంచి కోట్స్ చూపించచ్చా మీ వ్యూవర్స్కి? ఓకే, సరే. ఈ మంచి కోట్స్ చూపిస్తా ఇప్పుడు. సో నౌ వాట్ ఐ విల్ డూ ఇస్, దిస్ ఈస్ ద కోట్స్. సో క్లియర్గా చూపించచ్చు. నెక్స్ట్ పార్ట్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మన ఫ్రెండ్ హౌస్లో సెకండ్ పార్ట్. ఇక్కడైతే వాళ్ళకి నెవర్ స్టాప్ డ్రీమింగ్ అని ఉంది. ఇదైతే నాకు అర్థమే కాదు. నెక్స్ట్ క్రియేట్ యువర్ ఓన్ సజెషన్స్ అని ఉంది. అది చూడు, మన తీర్థకి అంత అర్థం కాదు, అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ తెలుగు స్పీకర్స్, ఇక్కడ నెవర్ స్టాప్ డ్రీమింగ్. వాళ్ళు చెప్తున్నారు, మీ కళ్ళలు వస్తాయి కదా, మీ కళ్ళలు ఎప్పుడు రాకుండా చేయొద్దని చెప్తున్నారు. ఇంకా బీ అ రెయిన్బో ఇన్ సమ్వన్ ఎల్సెస్ క్లౌడ్. వీళ్ళు చెప్తున్నారు, బ్యూటిఫుల్లీ కలర్ వస్తారు కదా, ఈ కలర్ది వేరే వాళ్ళ క్లౌడ్లో ఉండాలా, వాళ్ళ ఆకాశంలో నువ్వు ఇది అవ్వాలా. ఇంకా క్రియేట్ యువర్ ఓన్ సన్షైన్. వాళ్ళు చెప్తున్నారు, నీ సన్షైనే నువ్వు క్రియేట్ చేసుకోవాలి. సూర్యుడు కొంచెం లైట్ ఇస్తాడు కదా, ఆ లైట్ సన్షైన్ అంటారు. ఆ సన్షైన్ నీదే క్రియేట్ చేసుకోవాలి ఎలానో. ఇంకా ఇట్ ఈస్ ద లిటిల్ థింగ్స్ ఇన్ లైఫ్. వీళ్ళు చెప్తున్నారు, నువ్వు లైఫ్లో కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి లిటిల్ థింగ్స్ అంటారు. మళ్ళా ఇన్ లైఫ్, ఫర్ ఇంగ్లీష్ స్పీకర్స్, దే ఆర్ టెలింగ్ దట్ నెవర్ స్టాప్ డ్రీమింగ్, బీ అ రెయిన్బో ఇన్ సమ్ ఎల్సెస్ క్లౌడ్. ఇట్స్ ద లిటిల్ థింగ్స్ ఇన్ లైఫ్, క్రియేట్ యువర్ ఓన్ సన్షైన్. ఇంకా మన తీర్థ కొంచెం ఇంట్రడక్షన్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి రూమ్ చూడండి ఎంత మెస్సీగా ఉందో. మేమిద్దరం ఆడుకోవడం వల్ల ఇలాంతా అయ్యింది. అవును, ఎంత మెస్సీగా ఉందో రూమ్. ఇప్పుడు నా కలర్ పెన్సిల్స్ చూపిస్తా. ఆ పర్మిత వాళ్ళ మమ్మీ అంటే ఆంటీ అయితే ఇంత పెద్ద ఐస్ క్రీమ్ తెచ్చి ఇచ్చేది. ఎలా తినేది అనుకొని నేను పర్మిత పడేసినాం దాన్ని. అదే, ఎలా తిన్నది అంత పెద్ద ఐస్ క్రీమ్? ఎలా ఉండిందో తెలుసా? తీర్థ రికార్డ్ చూడు, ఇది మన లబూబు. లబూబుకు ఇంతుంది. అంత ఐస్ క్రీమ్ ఎలా తినాలా? చూడు, ఇది మన లబూబు. ఇంత ఐస్ క్రీమ్, అంత ఐస్ క్రీమ్ అంటే ఎలా తినాలా? అందుకే ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ద కలర్ పెన్సిల్స్. మన కలర్ పెన్సిల్ సెట్ చాలా పెద్దది. అందుకే ఎన్ని కలర్స్ ఉన్నాయి, పింక్ షేడ్స్, పర్పుల్ షేడ్స్, బ్లూ షేడ్స్, చాలా షేడ్స్ ఉన్నాయి. ఇప్పుడు
నేను అన్ని షేడ్స్ చూపిస్తా. హే ఫ్రెండ్స్, ఇది మన థర్డ్ పార్ట్. చూడు, ఇక్కడ చాలా కలర్ పెన్సిల్స్ ఉంటాయి. ఇప్పుడు దీప్ తక్క చూపిస్తుంది. చూడు, ఫస్ట్ బిగినింగ్ చూడు, yellow షేడ్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ నుంచి రెడ్ షేడ్స్, ఆరెంజ్ షేడ్స్ ఇక్కడ దొరుకుతాయి. ఇంకా ఇక్కడ నుంచి పింక్, పర్పుల్, బ్లూ షేడ్స్ దొరుకుతాయి. బ్లూ షేడ్స్ చాలా బ్లూ షేడ్స్ ఉంటాయి. అందుకే ఇక్కడ గ్రీన్ షేడ్స్, ఇక్కడ కొన్ని గ్రీన్ షేడ్స్ ఉంది. ఇదిగా గ్రీన్ షేడే. మళ్ళీ ఇక్కడ మెరూన్ షేడ్స్, ఇంకా బ్రౌన్, ఇంకా కొన్ని లైట్ బ్రౌన్స్, అవన్నీ షేడ్స్. ఇవన్నీ బ్లాక్ షేడ్స్. ఇది తప్ప అన్ని బ్లాక్ షేడ్స్. చూడు, ఇది చూస్తా అంటే డార్క్ బ్లూ లాగా అనిపిస్తాం కదా, ఇది యాక్చువల్గా ఐవరీ బ్లాక్ ఇది. అందుకే ఈ ఐవరీ బ్లాక్ అంటారు. ఈ బ్లూయిష్ బ్లాక్ అనుకుంటే ఐవరీ బ్లాక్ అంటారు. అందుకే ఇంకా ఒక చూపిస్తాను మీకు. ఇదేంటిది? స్టిక్కర్స్ కదా. ఇంకా ఎన్ని స్టిక్కర్స్ ఉంటాయి? అందరూ చెప్తారు 3 స్టిక్కర్లు ఉన్నాయని, కానీ ఇక్కడ 4 స్టిక్కర్లు ఉన్నాయి. పర్మిత కీప్ ఇట్ విజిబుల్ బ్రో. 4 స్టిక్కర్లు ఎక్కడున్నాయి? ఇదొక స్టిక్కర్, ఇదొక స్టిక్కర్, ఇదొక స్టిక్కర్, ఇదొక స్టిక్కర్. For English speakers, about the color pencils, I was saying that the bluish black was known as ivory black. And this sticker set right here, there are 4 stickers. Most people might have said 3, but it's actually 4. These are the 4 stickers you can see. And I will be showing you one of my favorite dolls. తెలుగు స్పీకర్స్. ఇది నా ఫేవరెట్ బొమ్మ. ఈ ఫేవరెట్ బొమ్మతో చాలా సేపు ఆడుకుంటా. నేను చిన్నప్పుడు ఇదే నా ఫేవరెట్ డాల్. ఇప్పుడు ఫర్ ఇంగ్లీష్ స్పీకర్స్, మై ఫేవరెట్ డాల్. ఐ ప్లేడ్ ఇట్ ఫర్ మెనీ డేస్. సో ఐ లవ్ టు స్పీక్ అబౌట్ దిస్ డాల్. It's very nice. When I was a little baby, I used to only play with this doll. I like my other dolls, but I love this the most. So this is my childhood memory doll. తెలుగు స్పీకర్స్. ఇప్పుడు మనం పైన హ్యాండ్ చేసేద్దాం. ఇంకా కష్టంగా ఉండేది ఇది. ఇంకా ఈ 4th పార్ట్లో నేను డాల్ చూపించినాను కదా. సీటు కెమెరా బ్రో. ఈ 4th పార్ట్లో డాల్ చూపించినాను కదా. ఆ డాల్లో తెలుగు స్పీకర్స్కి చెప్పేసిన. Now for English speakers, about the doll. It was one of my favorite dolls. So now it's very hard to hang that up. I could not do that. So I didn't do that. So now I will be showing my stickers. Telugu stickers. ఇప్పుడు నేను నా రూమ్ డెకరేషన్ చూపిస్తా. నాండి చూడు, ఇది హౌస్ స్టిక్కర్స్. చూడు, ఒక అమ్మాయి దగ్గర ఒక బటర్ఫ్లై కేజ్ తీసుకునింది. మళ్ళా ఫ్లవర్ హెయిర్ బ్యాండ్, ఫ్లవర్ డ్రెస్, మళ్ళీ బటర్ఫ్లై రబ్బర్ బ్యాండ్ వేసుకొని ఉంది పిల్ల. ఇంకా ఈ మళ్ళా కేజ్ తీసుకునింది. మళ్ళీ కేజ్తో బటర్ఫ్లైస్ అన్నీ రిలీజ్ చేసేసింది. తన మెయిన్ బటర్ఫ్లై ఇక్కడ ఉంది. మళ్ళీ దాని వెనకాల కొన్ని బటర్ఫ్లైస్ ఉన్నాయి. For English speakers, this is a gigantic sticker. There's a lady who is walking by and then wearing a flower dress, a flower hairband, and a cage also made of flowers. And she released all the beautiful butterflies. And her main butterfly, and also the favorite butterfly, is coming near her hands with another few butterflies, as you can see here. Telugu speaker. So now what we gonna show is one of my other stickers. It's not easy to see this, but I will manage to show you this. This is the bird tree. The bird tree contains so many colorful birds and 2 of the lead birds. And they consider small birds like this, colorful leaves, colorful flowers, and some are hanged by the cage. Also the main flowers are in the cages here, as you can see them right here. And then when you come back like this, you see a big branch of tree. And in the big branch of tree here, you see more birds and a lot. And when you see all of this, it is a beautiful branch of a tree with colorful birds and beautiful flowers.
and some of the main birds in cages. It's a so lovely scenery to see. And now Tita will be speaking. మనం అన్నట్టు మన పర్మిత అదే నా ఫ్రెండ్ రూమ్ టూర్ అంతా అయిపోయింది. ఓకే, మీకు ఈ వీడియోస్ అండ్ పార్ట్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి తీర్థ వ్లాగ్స్కి. బాయ్. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు ఏం చేస్తున్నామంటే టిక్ టాక్ 2 ఆడుతున్నాం. అందరూ గెస్ట్ చేయగలుగుతారు. ఈ ఓఎక్స్ చూస్తే టిక్ టాక్ 2 ఆడుతున్నామని గెస్ట్ చేయొచ్చు. హౌ? తెలుగు స్పీకర్స్ లిసన్, వీఆర్ ప్లేయింగ్ ఓఎక్స్. ఓఎక్స్ ఆట తెలుసు కదా మీ అందరికీ. ఇలా ఇలా వస్తే విన్ అవుతాం, లేకపోతే స్ట్రేట్ వస్తేగా విన్ అవుతాం. సరేనా? ఇలా స్ట్రేట్ లేకపోతే క్రాస్. అర్థమైంది కదా అందరికీ? ఇంకా ఈ ఆట చాలా ఇంటెన్స్ అవుతుంది. ఎలా అవుతుందో మనకు తెలియదు. ఈరోజు ఈ వ్లాగ్లో మేము తీర్థ ఆడతాము. దిస్ ఇస్ అ లైవ్ వ్లాగ్, సో మేక్ షూర్ టు వ్యూ. ఓకే, నా for English speakers, we are playing the famous tic-tac-toe game. As I showed you previously for the Telugu speakers. Oh shit, sorry. The camera's fallen. As I showed you for the Telugu speakers, that it should come like this and like this. I showed you guys as I showed you for the Telugu speakers. And now what's gonna happen is this match is gonna be intense. So we don't know what's gonna happen today. So in 3, 2, 1, we are going to start. Okay, I will be X now. I will be O now. Now she is gonna be X. So now we will be showing you the board now.